నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను కస్టడీలో నుంచి విచారణలోకి తీసుకొని విచారిస్తే ఆయన ఏం చెప్పాడంటే పెద్ద ఆయన చెప్పిందే చేశా అని చెప్పాడే కానీ ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పడం లేదంట. ఈ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో 2 విడతలుగా 50 లక్షల రూపాయలు డబ్బులు, అదేవిధంగా ఆయన అకౌంట్లోకి దాదాపు 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే సిట్ అధికారులు విచారణలో తేలింది. దానికి సంబంధించి అడుగుతా అంటే పెద్ద ఆయన అంటున్నాడు. ఎవరా పెద్ద ఆయన? వైవి సుబ్బారెడ్డి, ఆయన కన్నా ఇంకెవరైనా పెద్ద ఆయన ఉన్నారా అనే విషయం మాత్రం చెప్పలేదు. ఖాతాల్లో డబ్బులు ముడుపులేనా? ఢిల్లీ ఏపీ భవన్లో పనిచేసినప్పుడు పెద్ద ఆయన చెప్పిన వారికి బస వంటి అవసరమైన సదుపాయాలు కల్పించేవాడినని చిన్న అప్పన్న వెల్లడించారు. అయితే ఎవరెవరికి సదుపాయాలు కల్పించింది మాత్రం చెప్పలేదు. అంటే ఈయన వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి పిఏ అక్కడ ఢిల్లీలో ఉండేవాడు. ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి వాళ్లకు, అంటే వాళ్ళు కల్తీ నెయ్యి తయారీ వాళ్ళు కావచ్చు, దళారులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరికి చెబితే వాళ్ళకు అక్కడ బస ఏర్పాటు చేసేవాడంట. కానీ ఎవరెవరికి ఏర్పాటు చేశాడని మాత్రం చెప్పలేదంట. మెల్లిగా అడిగితే ఎట్లా చెప్తాడు? బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నెయ్యి సరఫరా ముడుపులే కదా అని ప్రశ్నించగా పెద్ద ఆయన చెప్పిన వారికి ఏపీ భవన్లో సదుపాయాలు కల్పించినప్పుడు వారు తన సేవలకు మెచ్చి డబ్బులు ఇచ్చేవారని చెప్పాడంట. అంటే ఇప్పుడు మనము హోటల్లో దిగుతాము, రూమ్ తీసుకుంటాము, రూమ్ తీసుకుని వెకేట్ చేసేటప్పుడు టిప్స్ ఇస్తాము. టిప్స్ ఎంత ఇస్తాము? 50 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు, లేకపోతే బాగా బలిసినోడు 1000 రూపాయలు, 2000 రూపాయలు, లేకపోతే ఇంకా మందుగింది ఎక్కువ అయిపోయినప్పుడు 5000 అట్లా ఇస్తారు. కానీ 4,50,00,000 ఇస్తారు ఎవరైనా? 50 లక్షలు ఇస్తారు ఎవరైనా? ఈయనంట పెద్ద ఆయన చెప్పినటువంటి వాళ్లకు బస ఏర్పాట్లు చేసేవాడంట. వాళ్ళు ఈయన సేవలకు మెచ్చి డబ్బులు ఇచ్చేవాడంట. ఆ డబ్బులు తప్ప ఇంకేమీ తెలియదంట. మరి ఇంకెవరో చెప్పినారు నీకు ఇవన్నీ అంటే పెద్ద ఆయన అంట. మరి పెద్ద ఆయన పేరేందంటే పెద్ద ఆయన పేరు పెద్ద ఆయన అని చెప్తా ఉన్నాడంట. పెద్ద ఆయన చెప్పిన వారికి ఏపీ భవన్లో సదుపాయాలు కల్పించినప్పుడు వారు తమ సేవలను మెచ్చి డబ్బు ఇచ్చేవారని, ఆ డబ్బు తన ఖాతాల్లో దాచుకున్నానని వివరించేవాడు. తనకు వ్యక్తిగతంగా 10 వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపాడు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం వంటి భాషలు తనకు తెలుసని చెప్పాడు. ఇన్ని భాషలు తెలుసు కాబట్టే వైవి సుబ్బారెడ్డి గారు పిఏగా పెట్టుకున్నట్టున్నారు. పదే ప్రశ్నించిన సిట్ విచారణలో పలు సందర్భాల్లో పెద్ద ఆయన ప్రస్తావన తెచ్చిన చిన్న అప్పన్న పెద్ద ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు అనుకోవాలి? పెద్ద ఆయన అంటే వైవి సుబ్బారెడ్డి గారా, లేకపోతే ఆయన కన్నా ఇంకెవరైనా పెద్ద ఆయన ఉన్నారా? ఇంకా అసలు పేరే పెద్ద ఆయన అనేది తెలియదు. మరి పెద్ద ఆయన ఎవరు, పేరేమిటని సిట్ అధికారులు తరచి ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. బాగా ట్రైనింగ్ ఇచ్చారు వీళ్లకు. కుంభకోణం చేయడం ఎలాగో కన్నా కుంభకోణం చేసి దొరికిపోయిన తర్వాత ఎలా తప్పించుకోవాలని చెప్పి స్పెషల్ డిగ్రీలు చేసిన తర్వాత వీళ్ళు ఇట్లాంటి కుంభకోణాలు చేస్తారు. అలాగే ముడుపులపై, బ్యాంకు ఖాతాలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రమేయంపై ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. కాగా 5 రోజులు కస్టడీలో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. చిన్న అప్పన్న నుంచి దర్యాప్తునకు ఉపకరించే చెప్పుకోదగ్గ సమాచారం ఏది సిట్ రాబట్టుకోలేకపోయింది. వీళ్ళంతా వెల్ ట్రైన్డ్ అన్నమాట. వీళ్ళు పిఏలు గానో, లేకపోతే పిఆర్లు గానో, లేకపోతే అసిస్టెంట్లు గానో తీసుకునేటప్పుడే ఇప్పుడు అమీర్పేటలో ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు? జావాకు, సికి, C++కి, అరాకిల్కి, వీటికి ఎట్లా ఇస్తారు? అట్లా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఉద్యోగంలో తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాబట్టి దొరికినా కూడా ఎటువంటి పేర్లు కానీ ఎటువంటి సమాచారం కానీ లీక్ చేయరన్నమాట. కస్టడీ గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపు చిన్న అప్పన్న నుంచి నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరన్నది రాబట్టాల్సి ఉంది. చిన్న అప్పన్న ఇచ్చే సమాచారం ఆధారంగానే వైవి సుబ్బారెడ్డిని విచారించాలని సిట్ భావిస్తున్నట్టు తెలిసింది. అంటే ఇప్పుడు చిన్న అప్పన్న కనుక ఆ పెద్ద ఆయన అని చెప్తా ఉన్నాడు కదా, ఆ పెద్ద ఆయన పేరు వైవి సుబ్బారెడ్డి అని చెబితే వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిచి చిన్న అప్పన్నకు డబ్బులు ఎందుకు ఇవ్వమని చెప్పావు, ఆయనకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులను ఏ విధంగా ఈయన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు అనేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈయనే ఇంకా పెద్ద ఆయన అంటున్నాడు. పెద్ద ఆయన పేరు చెప్పడం లేదు. ఇంకా ఆ పెద్ద ఆయన పేరు చెప్పేది ఎప్పుడు? పెద్ద ఆయనకు ఆల్రెడీ నోటీసు కూడా ఇచ్చినట్టున్నారు సుబ్బారెడ్డి గారికి. సుబ్బారెడ్డి గారు కూడా విచారణకు హాజరు కానున్నారు. నేను ఆరోగ్య కారణాల దృష్ట్యా నేను ఆంధ్రప్రదేశ్లో విచారణకు హాజరు కాలేను, నేను హైదరాబాద్లోనే విచారణకు హాజరవుతానని చెబితే దానికి కూడా ఒప్పుకున్నటువంటి సిట్ అధికారులు హైదరాబాద్లోనే విచారించబోతున్నారు. ఇక్కడ పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్నే నోరు తెరవడం లేదంటే ఇంకా వైవి సుబ్బారెడ్డి ఏం నోరు తెరుస్తాడు? ఈ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.